వెల్కమ్ టు క్యూఎంక్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కి సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గత ఎస్ఎస్సి ఎంటీఎస్ సెషన్ 1లో అర్థమెటిక్ రీజనింగ్ లో అడిగిన ముఖ్యమైన ప్రశ్నల్ని మనం ఈ వీడియోలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అతి సులభంగా. అదేవిధంగా ముఖ్య గమనిక, ఎస్ఎస్సి ఎంటీఎస్ 2020 సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది ఏ క్షణమైనా రావచ్చు. ఓకేనా? సో ఎగ్జామ్ డేట్ అప్డేట్ అనేది మనకు ఏ క్షణమైనా రావచ్చు. సో దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ మరింత వేగవంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే మాక్సిమం నెంబర్ ఆఫ్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. సో మనం డైలీ వైజ్ ఈ సిరీస్ చేస్తున్నాము. దిస్ ఇస్ పార్ట్ 3. సో పార్ట్ 1, 2 ఆల్రెడీ ఉన్నాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. సో ఇది హవాల్దార్ మరియు ఎంటీఎస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే? రైట్. సో ఫస్ట్ ఓకే రైట్. సో మొదటి క్వశ్చన్ చూద్దాం డైరెక్ట్ గా. రైట్. సో 68 మరియు 91ల మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సగటును కనుగొనండి అన్నాడు. ఓకేనా? రైట్. సో యావరేజ్ ఆఫ్ ద ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 68 అండ్ 91. సో మీకు తెలియాలంటే ఫస్ట్ మీకు ప్రైమ్ నంబర్స్ ను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 20 నుంచి 100 వరకు మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ నేను లిస్ట్ రాస్తాను. సో నేను ఎలా చెప్తానో అలా నేర్చుకొని ఈజీగా గుర్తుకుంటుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ 20 సిరీస్ లో మనకు ఉన్నాయి 2, 23, 29. తర్వాత 30 సిరీస్ లో మనకు ఉన్నాయి 31, 37. తర్వాత 40 సిరీస్ లో 3 ఉంటాయి, ఒకటి 41, 43 మరియు 47. ఓకే? రైట్. నెక్స్ట్ 50 సిరీస్ లో మనకు 53, 59 ఉంటుంది, 53, 59 ఉంటుంది. సో 60 సిరీస్ లో 61, 67 ఉంటుంది. ఓకే? రైట్. 70 సిరీస్ లో మనకు 71, 73 అండ్ 79. ఓకే? రైట్. 80 సిరీస్ లో మనకు 83 మరియు 89. సో 90 సిరీస్ లో మనకు ఉన్నది ఒకటే ఒక నంబర్ 90 నుంచి 100 మధ్యలో, దట్ ఈస్ 97. ఓకే? రైట్. సో మనకు క్వశ్చన్స్ లో అడిగింది ఏంటంటే 68 మరియు 91. సో 68, 91 అంటే మనకు ఈ మధ్యలో వస్తుంది. ఓకేనా? రైట్. సో వీటి యొక్క సగటు మనం కనుక్కోవాలి. దేర్ఫోర్ ఆ నంబర్స్ ఏంటి ఒకసారి రాసుకోండి. 73 ఒకటి, 71 ఒకటి, 73 ఒకటి, 79 ఒకటి, నెక్స్ట్ 83 మరియు 89. ఓకేనా? సో 5 నెంబర్స్ యొక్క యావరేజ్ మనం కనుక్కోవాలి. సో యావరేజ్ మీరు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసినా వస్తుంది. సో దానికన్నా కొంచెం సింపుల్ గా త్వరగా అయిపోవాలి అంటే సార్ నేను డీవియేషన్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో డీవియేషన్ మెథడ్ ద్వారా ఎలా చేస్తామంటే జనరల్ గా యావరేజ్ అనేది చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్య మధ్యలోనే ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఏ నెంబర్స్ కైనా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి, చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్య మధ్యలోనే యావరేజ్ అనేది ఉంటుంది. ఓకేనా? దేర్ఫోర్ నేను మిగిలిన నంబర్లలో చిన్నది పెద్దది కాకుండా మిగిలిన నంబర్లకి దగ్గరలో ఉన్న నంబర్ని తీసుకుంటున్నాను. దాన్ని నేను డమ్మీ యావరేజ్ అనుకుంటున్నాను. ఈ యావరేజ్ డమ్మీ యావరేజ్, నాట్ ఒరిజినల్ యావరేజ్. ఓకేనా? సో మనకు రాబోయే ఒరిజినల్ యావరేజ్ అనేది ఈ డమ్మీ యావరేజ్ కన్నా ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. ఎలా తెలుస్తుంది? బేస్డ్ ఆన్ డీవియేషన్. ఓకేనా? సో డీవియేషన్ పాజిటివ్ వస్తే సో ఒరిజినల్ యావరేజ్ డమ్మీ యావరేజ్ కన్నా ఎక్కువ ఉండొచ్చు, నెగిటివ్ వస్తే ఒరిజినల్ యావరేజ్ డమ్మీ యావరేజ్ కన్నా తగ్గుతుందని మనకు తెలుస్తుంది. ఫస్ట్ డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయండి. 71 అనేది 75 తో పోలిస్తే 4 తక్కువగా ఉంది. 73 అనేది 75 తో పోలిస్తే 2 తక్కువగా ఉంది. -2, అందుకే మైనస్ పెట్టాం. తక్కువ ఉంటే మైనస్ పెడతాం, ఎక్కువ ఉంటే ప్లస్ పెడతాం. సో నెక్స్ట్ ఈ 79 75 తో పోలిస్తే 4 ఎక్కువగా ఉండడం జరిగింది. అండ్ 83 75 తో మనం ఈ 83 75 తో పోలిస్తే మనకి ఎంత ఎక్కువగా ఉంది? 8 ఎక్కువగా ఉంది కాబట్టి +8. ఓకేనా? నెక్స్ట్ 89 అనేది 75 తో పోలిస్తే రైట్ ఓకే 14 ఎక్కువగా ఉండడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు డీవియేషన్స్ ని డైరెక్ట్ మనం క్యాన్సిల్ చేయండి. సో -4 + 4 క్యాన్సిల్. సో 2 మరియు 8 లో పోతే 6 ఉంటుంది. సో 6 + 4 వచ్చేసి మనకి ఎంత వచ్చింది? +20 వచ్చింది. ఓకేనా? సో +20. ఈ +20 అనే డీవియేషన్ అనేది ఈ 5 వ్యక్తుల ద్వారా వచ్చింది కాబట్టి ఆ 5 వ్యక్తులకి రిటర్న్ లో మళ్ళీ పంచిపెట్టాలి. ఓకేనా? సో 5 4 టైమ్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? +4. దేర్ఫోర్ ఒరిజినల్ యావరేజ్ అనేది డమ్మీ యావరేజ్ కన్నా 4 ఎక్కువగా ఉంది అని అర్థం. 4. దేర్ఫోర్ మన యావరేజ్ ఎంత? 79. సో ఆప్షన్ ఇక్కడ ఉంది, డి అనేది ఆన్సర్. మీకు ప్రైమ్ నెంబర్స్ అలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆ టేబుల్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. సో ఈ సిరీస్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే? రైట్. సో 61 అనేది ఈ 30 సిరీస్ లకి వస్తుంది. 70 సిరీస్ అనేది ఆల్మోస్ట్ ఇళ్ళకి వస్తుంది అట్లా. సో 80 సిరీస్ ఇళ్ళకి వస్తుంది ఇట్లా. సో ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ లో మీరు ఈజీగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే
దేనికంటే సో మూడవ సంఖ్య కంటే రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే వరుసగా ఒకటి 6.25% మరియు ఇంకొకటి 25% ఎక్కువగా ఇలా ఉంది ఎక్కువగా రెండు సంఖ్యలు వరుసగా ఒకటి 6.5% అధికంగా ఉంది మూడో సంఖ్యతో పోలిస్తే ఇంకొకటి 25% అధికంగా ఉంటుంది మూడో సంఖ్యతో పోలిస్తే ఓకేనా రైట్ సో అయితే మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం అని అడిగారు మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం అని అడిగారు సో మీకు ఇది రేషియో మెథడ్ లో ఈజీగా చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు పర్సెంటేజ్ లో ఇచ్చినారు సో పర్సెంటేజ్ లో ఇస్తే మనకు ఆల్రెడీ పర్సెంటేజ్ చాప్టర్ మనం చదువుకున్నాము సో పర్సెంటేజ్ కి దానికి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఓకేనా దానికి సమానమైన ఫ్రాక్షన్ తెలిస్తే సో ఈజీగా మనం రేషియో ప్రపోర్షన్ మెథడ్ లో ఈజీగా చేద్దాం ఫస్ట్ సో ఒక సంఖ్య ఎంత ఎక్కువ ఉంది ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ పెట్టినాము ప్లస్ 6.25% 6.25% అంటే 6:1/4% అవుతుంది 6:1/4% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/16 సో ప్లస్ కాబట్టి ప్లస్ 1/16 ఓకే నెక్స్ట్ ఇంకొక నంబరు 25% ఎక్కువగా ఉంది అంటే దట్ మీన్స్ సో ప్లస్ 25% సో 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ మనకి ఏమవుతుంది 1/4 అవుతుంది సో ఎక్కువగా ఉంది కాబట్టి ప్లస్ 1/4 therefore సో ఇక్కడ రెండు రేషియోలు రావడం జరిగింది ఈ రెండు రేషియోలు థర్డ్ నంబర్ తో కంపేర్ చేయబడుతున్నాయి కాబట్టి therefore థర్డ్ నంబర్ మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ వీడియో యొక్క డినామినేటర్ యొక్క LCM అనేది మనకు థర్డ్ నంబర్ అవుతుంది ఓకేనా అనుకోవచ్చు ఓకేనా LCM ఏమవుతుంది సో 16 అవుతుంది therefore 16వ నంబర్ అనేది మనకు 16 అవుతుంది ఓకేనా సో ఇది 16వ నంబర్ ఈ మొదటి రెండు సంఖ్యలు ఏ విధంగా ఉన్నది ఒకటి 6.25% ఎక్కువ ఇంకొకటి 25% ఎక్కువ therefore 6.25% ఎక్కువ అంటే అర్థం ఏంటిది +1/6 అంటే అర్థం ఏంటిది 17/16 టైమ్స్ ఆఫ్ దిస్ థర్డ్ నంబర్ సో 17/16 టైమ్స్ ఆఫ్ థర్డ్ నంబర్ అంటే ఆ మొదటి సంఖ్య ఎన్ని పార్ట్స్ 17 పార్ట్స్ నెక్స్ట్ సో +1/4 టైమ్స్ ఆఫ్ థర్డ్ నంబర్ దట్ మీన్స్ 5/4 టైమ్స్ ఆఫ్ థర్డ్ నంబర్ సో 5/4 టైమ్స్ ఓకే 5/4 టైమ్స్ ఆఫ్ థర్డ్ నంబర్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది 20 అవుతుంది సో థర్డ్ నంబర్ సెకండ్ నంబర్ అనేది 20 అవుతుంది therefore సింపుల్ గా మీరు దీన్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు సో మొదటి సంఖ్య ఈ రెండవ సంఖ్యలో ఎంత శాతం ఉంది సో మొదటి సంఖ్యను దేనితో పోలుస్తున్నాము రెండవ సంఖ్యతో పోలుస్తున్నాం కాబట్టి దాన్ని మనం కింద వేసుకోవాలి సో ఏ సంఖ్య గురించి మాట్లాడుతున్నాం మొదటి సంఖ్య గురించి మాట్లాడుతున్నాం దాన్ని పైన వేసుకోవాలి సో పర్సెంటేజ్ లో అడిగారు కాబట్టి ఇంటూ 100% పెట్టాలి ఇంటూ 100% పెడితే అయిపోతుంది సో 25 టైమ్స్ ఓకేనా సో 75 టైమ్స్ ఎంత మనకు 85% అనేది మన ఆన్సర్ సో 85% సో ఆప్షన్ బి మన ఆన్సర్ ఓకేనా ఇలా చేయాలి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా ఇది డిఐ నుంచి తీసుకోవడం జరిగింది డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి తీసుకున్న సమ్ ప్రాబ్లం అన్నమాట రైట్ సో ద గివెన్ గ్రాఫ్ షోస్ ద ప్రాఫిట్ ఇన్ లాక్స్ బై ఎ కంపెనీ ఫ్రమ్ 2001-2002 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఎక్కడ వరకు 2008-2009 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఓకేనా సో అయితే ద ప్రాఫిట్ ఇన్ 2005-2006 was approximately what percent of the average profit over the entire period ఓకేనా రైట్ సో ఇక్కడ 2001-2002 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2008-2009 ఫైనాన్షియల్ ఇయర్ వరకు వివిధ ప్రాఫిట్స్ లాక్స్ లో ఇవ్వడం జరిగింది ఓకేనా అయితే మనం ఏమంటున్నారంటే 2005-6 అంటే ఈ కలర్ ఎక్కడ ఉందంటే ఇది 740 ఈ 740 అనేది సో మొత్తం యావరేజ్ లో ఓకేనా సో మొత్తం అన్ని ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్న యావరేజ్ లో ఈ 740 అనేది ఎంత శాతం అదే ఇక్కడ అడిగారు 2005-6 లో వచ్చిన లాభం అనేది మొత్తం కాలంలో సగటు లాభంలో సుమారు ఎంత శాతం అని అడిగారు ఓకేనా రైట్ 740 వి ఆర్ కంపేరింగ్ ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ద ఆల్ ప్రాఫిట్స్ ఓకేనా సో ఫస్ట్ మనము డైరెక్ట్ గా ఇక్కడ మనము యావరేజ్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి సో 0 సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కదా 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి 3 3 6 7 8 ఓకే ఫస్ట్ చూడండి 0 0 0 మొత్తం సో 0 0 రాబోతుంది నెక్స్ట్ సో 1 + 6 7 7 + 9 16 16 + 4 20 16 + 4 20 so okay 20 plus 8 28 plus 2 30 30 28 plus 2 30 33 వస్తుంది నెక్స్ట్ 33 plus 5 38 ఓకేనా ఇక్కడ 3 పక్కన పెట్టేసుకో
నెక్స్ట్ 8 ప్లస్ 6 14, 14 ప్లస్ 4 18, ఓకేనా. సో నెక్స్ట్ 18 ప్లస్ 7 25 అవుతుంది, 25 ప్లస్ 6 31 అవుతుంది, 31 ప్లస్ 5 36 అవుతుంది, ఓకేనా. సో 36 ప్లస్ 7, ఓకేనా. 36 ప్లస్ 7 43 అవుతుంది. సో 43 ప్లస్ 6 48, సో 48 ప్లస్ 3 52, ఓకేనా. ఇక్కడ ఎంత ఉంది 52. ఇదేంటి సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ 52. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎన్ని 8 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 8 చేస్తే సో ఇది 648. సో మళ్ళీ ఇక్కడ మీకు 2 4 మిగులుతుంది, మళ్ళీ 48 వస్తుంది, మళ్ళీ 48 అంటే 60. సో యావరేజ్ ఎంత వచ్చింది మనకు 660 వచ్చింది. సో యావరేజ్ ఎంత 660, ఓకే. సో యావరేజ్ మీద 740 అనేది ఎంత పర్సెంటేజ్ మునుపటిలాగా, ఓకేనా. సో దేంతో కంపేర్ చేస్తున్నాం, యావరేజ్ తో కంపేర్ చేస్తున్నాం. పర్సెంటేజ్ లో అడిగారు కాబట్టి ఇంటూ 100% వేయాలి, 0 0 క్యాన్సల్, 2 3 times 2 3 times 2 7 times, ఓకేనా. సో 3700/33. సో ఇక్కడ వేసుకోండి 3700 33. సో 33 1 time, ఓకే 40. నెక్స్ట్ 33 1 time 7 0, 33 2 times 66 7 ఉంటుంది, ఇక్కడ పాయింట్ పెట్టేసి 0. నెక్స్ట్ అనదర్ 33 2 times, ఓకే రైట్. హియర్ 7 వచ్చింది 0. నెక్స్ట్ 66, సారీ ఇది ఎంత వస్తుంది 4 వస్తుంది, సారీ. ఓకే రైట్. సో ఇక్కడ మనకు 4 మిగులుతుంది. సో ఇక్కడ పాయింట్ పెట్టేసి 0, 33 1 time, ఓకే. సో ఇక్కడ మళ్ళీ 7 మిగులుతుంది, మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ అదే స్టోరీ రిపీట్ అవుతుంది కాబట్టి సో 2 times చేసుకో, ఓకే రైట్. 112.12, ఓకే రైట్. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్, ఓకేనా రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, రైట్. సో ఇది రీజనింగ్ లో నుంచి తీసుకోవడం జరిగింది, సిట్టింగ్ అరేంజ్మెంట్. సో P, Q, R, S, T, U and V are sitting in a circular table facing towards the center. Okay, center. Okay. So చూడండి, P is immediate neighbor of both T and U. So S sitting second to the right of P. Okay na? First P యొక్క పొజిషన్ చేస్తే సో S sitting second right of P అని కూర్చోబెట్టచ్చు, ఓకేనా రైట్. చూడండి, సో P is immediate neighbor of T and U అన్నాడు. సో P is immediate neighbor of T and U అని అంటే సో T కి P అనేవారు సో T కి మరియు U కి ఇద్దరికి ఇమీడియట్ నైబర్ అంటే చూడండి, అంటే మధ్యలో ఉండాలి. ఎవరికి T కి మరియు U కి. బట్ P కి లెఫ్ట్ సైడ్ ఇటువైపు T ఉందా లేదా అటువైపు T ఉందా అని మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ కూడా మీరు తీసుకోవాలి. ఇటు T ఇటు U అనుకో, ఓకేనా రైట్. సో చూడండి, ఇమీడియట్ నైబర్ ఆఫ్ R, U and Q, ఓకేనా. సో S is not immediate. ఓకే ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ P పెట్టేసి ఇక్కడ T and U, ఓకేనా రైట్. సో అనదర్ ఇంకోటి ఏంటిది, P ఇటువైపు T and ఇటువైపు U, ఓకేనా. ఆల్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్, నో ఇష్యూస్. నెక్స్ట్ S సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ P. సో ఇటు P ఉంటే సో P యొక్క S is సెకండ్ రైట్ ఆఫ్ P, ఓకేనా 1 2 ఎవరు ఉంటారు T కి, ఓకే రైట్. సో P కి సెకండ్ రైట్ అన్నారు, ఓకేనా రైట్. సో 1 2, సో S ని ఇక్కడ మనం కూర్చోబెట్టచ్చు, రైట్. సో ఇమీడియట్ నైబర్ ఆఫ్ R U and Q, ఇమీడియట్ నైబర్ ఆఫ్ R U and Q అంటే R కి ఒకటి ఇటు U ఉండాలి, ఒకటి వైపు Q ఉండాలి. కరెక్ట్ చూద్దాం. అండ్ S is not immediate neighbor of U. సో ఇక్కడ S is not immediate neighbor of U అన్నాడు కాబట్టి సో U పక్కన ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇది తప్పు, ఓకేనా. ఇది కరెక్ట్ డయాగ్రామ్ రాబోతుంది, ఓకేనా రైట్. S is not an immediate neighbor of U, ఓకే క్లియర్. సో ఇక్కడ R కి పక్కన ఎవరు ఉండాలి, U మరియు Q ఉండాలి, ఓకేనా. ఎస్ U ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మిమ్మల్ని మీరు R ని రీప్లేస్ చేస్తే
R అనేది ఇమీడియట్ నైబర్ ఆఫ్ U అండ్ Q. ఓకేనా, U అండ్ Q ఇక్కడ Q రీప్లేస్ చేయవచ్చు. ఓకేనా, రైట్. సో మిగిలిన వారు ఎవరు? T, Q, R, S, T వచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ V ఉంటుంది, నో ఇష్యూస్, అంతే. రైట్. సో ఇక్కడ చూడండి, రైట్. సో హూ ఈస్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ Q? సో Q సెంటర్ వైపు చూస్తే Q కి లెఫ్ట్ ఇదైతుంది, రైట్ ఇదైతుంది, టువర్డ్స్ ద సెంటర్. సో ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ Q అన్నారు కాబట్టి V. సో V అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ B తెలియజేస్తుంది. ఓకేనా, ఆప్షన్ B. ఓకేనా, రైట్. నెక్స్ట్, the simple interest on a certain sum for 4 years at a 23% per annum rate, okay, is 11960 less than the simple interest on the same sum for 8 years. Okay, so then find the sum. Principal అడగడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అదే రేట్ అప్లికేబుల్ అవుతుంది on same principle, but time is different, no issues. ఓకే, సో 4 సంవత్సరాలకు సంవత్సరానికి 23% చొప్పున సాధారణ వడ్డీ అదే మొత్తంపై 8 సంవత్సరాలకు సాధారణ వడ్డీ కంటే ఓకే ఇంత తక్కువగా ఉంది. అయితే మొత్తాన్ని కనుగొనండి. ఓకేనా, రైట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది? R% ఆఫ్ T ఆన్ ప్రిన్సిపల్. సో R% ఆఫ్ T, సింపుల్ ఇంట్రెస్ట్ నథింగ్ బట్ R% ఆఫ్ T ఆన్ ద ప్రిన్సిపల్, అది మనకు తెలియాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు సో డిఫరెన్స్ అడిగారు కాబట్టి ఫస్ట్ సేమ్ ప్రిన్సిపల్ ఉంది, అంతదా ప్రిన్సిపల్ ఉంది కాబట్టి సేమ్ ప్రిన్సిపల్ ఉంది కాబట్టి SI ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R% ఆఫ్ T. ఓకేనా, సో డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది, డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి. రైట్. సో ఫస్ట్ 23% ఇంటూ టైమ్, ఓకే, 8, P is the same for all, okay, no issues, minus next, so 23% into 4, R% of T on principal, which is equal difference ఎంత ఇచ్చారు? సో 11960 డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇక్కడ 23 ఇక్కడ 23 మీరు కామన్ తీయచ్చు. ఈ 23 మీరు కామన్ తీసినారు అనుకోండి. సో 23% కామన్ తీస్తే సో 8 - 4 ఉంటుంది. సో 4 మిగులుతుంది. ఓకేనా, which is equal to 11960. ఓకేనా, 11960. ఓకేనా, సో ఇక్కడ మీకు 23 4 టైమ్స్ అంటే 92 వస్తుంది. సో 92% ఈజ్ ఈక్వల్ టు 11960. మనం అడిగింది ఏంటిది? మొత్తం ప్రిన్సిపల్ అడిగారు. సో 100% వాల్యూ ఏంటి తెలిస్తే 1% తెలిస్తే 100% వాల్యూ వస్తుంది, అదే మన ఆన్సర్. ఓకేనా, రైట్. సో ఇక్కడ 92 1 టైం తీసుకో. సో 92 1 టైం తీసుకుంటే మీకు ఇక్కడ ఎంత మిగులుతుంది? 27 అంటే 276 మిగులుతుంది. సో 276 అంటే నెక్స్ట్ 92 4 టైమ్స్ తీసుకున్నామా? 276 రావాలి కదా. 4 టైమ్స్ రాదు, 3 టైమ్స్ తీసుకో. ఓకేనా, 6. ఓకే, ఓకే, ఇక్కడ 27 ఉంటుంది, 276 వస్తుంది. సో 97 3 టైమ్స్. ఓకేనా, 3 టైమ్స్ 0 ఉంది కాబట్టి 0. 1% వాల్యూ మనకి ఎంత వచ్చిందండి? 130 రూపీస్ వచ్చింది. మనకు ప్రిన్సిపల్ కాబట్టి దీనికి 100 తో మల్టిప్లై చేస్తే ప్రిన్సిపల్ కాస్త 100%. దేర్ఫోర్ 100% ఈజ్ ఈక్వల్ టు 13000. ఓకే, 13,000 సారీ 13,000 అనేది మనకు ప్రిన్సిపల్. ఓకేనా, సో దీన్ని ఇంటూ 100 చేస్తే అయిపోతుంది. ఇంటూ 100 చేస్తే 13,000. సో 13,000 అనేది మన ఆన్సర్ ప్రిన్సిపల్. ఓకేనా, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఓవర్ ఏ పీరియడ్ డిఫరెన్స్ ఇచ్చాడు, ఆ డిఫరెన్స్ వేసుకుంటే సరిపోతుంది, అంతే. నెక్స్ట్, ఏ బోట్ కెన్ ట్రావెల్ నిశ్చల నీటిలో ఒక పడవ గంటకు 28 కిలోమీటర్ వేగంతో ప్రయాణించగలదు. ప్రవాహ వేగం అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ 4 కిలోమీటర్ అయితే పడవ 192 కిలోమీటర్ల దిగువకు ప్రయాణించి అక్కడ గంట సేపు ఆగి తిరిగి ప్రారంభ స్థానానికి తిరిగి వస్తే దాని సగటు వేగం ఎంత కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ యావరేజ్ వెయిట్ అంటున్నాను. ఫస్ట్ వెళ్ళింది, కాసేపు ఆగింది, మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చింది. దట్ మీన్స్ ఇక్కడ సగటు వేగం అడిగారు కాబట్టి ఇక్కడ మీరు ఇలా క్యాల్కులేట్ చేస్తారంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై టోటల్ టైం టేకింగ్ మీరు వేయాలి. టోటల్ టైం టేకింగ్, ఓకేనా. సో ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణానికి తీసుకున్న మొత్తం కాలం వేస్తే మీకు ఇక్కడ
యావరేజ్ స్పీడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో యావరేజ్ స్పీడ్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్ డిస్టెన్స్ తెలుసు, ఒకటి 192 అటు సైడ్ దిగువకు మళ్ళీ ఎగువకు 192 వస్తుంది మనకు. ఓకేనా? దట్ ఈస్ 384. ఓకే, క్లోజ్. ఇక్కడ టోటల్ టైం అనేది మనం క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో ఏ బోట్ కెన్ ట్రావెల్ at the speed of 28 km/h in still water if the speed of the stream is 4 km/h. So what is the average speed of the boat if it travels 102 km the downstream and stops there for 1 hour and enter into the starting point? So downstream అంటే ఇది ప్రవాహ స్పీడ్ అనుకోండి. ఇది ఇలా వాటర్ ఇలా వెళ్తున్నాయి. సో డౌన్ స్ట్రీమ్ అన్నప్పుడు అప్పుడు నెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇది పడవ అనుకోండి. సో దీని స్పీడ్ ఇది డౌన్ స్ట్రీమ్. సో పడవ యొక్క స్పీడ్ x అనుకోండి, స్ట్రీమ్ యొక్క స్పీడ్ y అనుకున్నప్పుడు సో డౌన్ స్ట్రీమ్ కేసులో ఏమైతే స్పీడ్ అనేది యాడ్ అవుతుంది. సో డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్ ఏమవుతుంది x + y అవుతుంది. మరియు అప్ స్ట్రీమ్ అంటే ఏంటిదంటే అప్ స్ట్రీమ్ అనే అర్థం ఏంటిదంటే సో అప్ స్ట్రీమ్ అంటే ఏంటిదంటే ప్రవాహం ఇలా వెళ్తుంది. సో ప్రవాహం అనేది ఇలా వెళ్తుంది, బట్ ఈ పడవ అనేది ఇలా ఆపోజిట్ లో వస్తుంది. అప్పుడు స్పీడ్ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో ప్రవాహానికి వ్యతిరేక దిశలో కూడా స్పీడ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ నెట్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే x - y అవుతుంది. ఇది మీకు తెలియాలి. ఓకే, తెలిస్తే ఈజీగా మనం చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ టైం తీసుకోండి. టైం ఫర్ డౌన్ స్ట్రీమ్ దాని t1 అనుకో. ఓకేనా? సో డిస్టెన్స్ బై స్పీడ్. సో 192 స్పీడ్ ఇక్కడ ఏమైతే డౌన్ స్ట్రీమ్ లో యాడ్ అవుతుంది కదా. సో ఒకటి 28, ఇంకొకటి 4, 32. ఓకేనా? 32. ఓకేనా? సో 32 6 టైమ్స్. ఓకే, 6 అవర్స్ అన్ని km/h అవుతుంది. నెక్స్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ టైం సేమ్ డిస్టెన్స్ బై స్పీడ్ ఇక్కడ కూడా, బట్ ఇక్కడ స్పీడ్ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఇక్కడ స్పీడ్ అనేది తగ్గుతుంది ఎందుకంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్తుంది కాబట్టి స్పీడ్ తగ్గుతుంది. సో 28 -4. ఓకేనా? సో ఇక్కడ 24 అవుతుంది. ఓకేనా? ఓకే, రైట్. 8 టైమ్స్. ఓకేనా? 60. ఓకే, ఓకే, రైట్. సో 8 టైమ్స్. ఓకే, సో ఇక్కడ 8 అవర్స్ పడుతుంది. దేర్ఫోర్ సో 8 ఇక్కడ వెళ్తుంది, బట్ అక్కడ టోటల్ టైం ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ వచ్చింది కదా. ఇక్కడ టోటల్ టైం. సో టోటల్ టైం టేకన్ ఏంటిది? టోటల్ టైం ఏంటిది? సో అప్ స్ట్రీమ్ టైం ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైం ప్లస్ అప్ స్ట్రీమ్ టైం. ఎందుకు అప్ స్ట్రీమ్ టైం అంటే ప్రవాహానికి ప్రవాహం ఇట్లా నెడుతూనే ఉంటుంది, దాన్ని మనం వ్యతిరేక దిశలో వెళ్ళాలి టైం టేకింగ్ అది. ప్లస్ అక్కడ 1 అవర్ వెయిట్ చేస్తుంది. 1 అవర్ వెయిట్ చేస్తుంది కాబట్టి టోటల్ టైం కూడా తీసుకోవాలి. 1 అవర్ వెయిట్ చేస్తుంది కాబట్టి సో మనకి ఏమవుతుంది? 14 + 1 15 అవుతుంది. ఓకేనా? సో 15 అవర్స్ పడుతుంది అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అండ్ వెయిటింగ్ ఆల్సో. దేర్ఫోర్ యావరేజ్ స్పీడ్ మనకు అడిగింది యావరేజ్ కదా. దేర్ఫోర్ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ అక్కడ 192 కాబట్టి 384/15. 384/15. ఓకేనా? 384/15. సో క్యాన్సిల్ చేయండి. 15 2 టైమ్స్ ఉంటుంది 30. నెక్స్ట్ 84 ఉంటుంది. సో 84 అంటే 15 5 టైమ్స్ 75. ఓకే, రైట్. సో 25 పాయింట్ సంథింగ్. ఓకేనా? రైట్. సో ఆప్షన్ ఏ ఎక్కువ సార్లు అవసరం లేదు, మనకు ఆన్సర్ ఉన్నది. సో 25.6 వస్తుంది మనకు ఆన్సర్. ఓకేనా? సో ఇఫ్ యు సాల్వ్ దిస్ 25.6 మన ఆన్సర్. రైట్. ఓకే, ఆప్షన్ ఏ 25.6 స్పీడ్ అన్నారు కాబట్టి km/h. kmph. ఓకే, రైట్. ఇలా చేయాలి. నెక్స్ట్ సో రైట్. ఇప్పుడు చూడండి, ఇది రీజనింగ్ ప్రాబ్లం. ఓకే, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నంబర్స్ ఆర్ రిలేటెడ్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఈ సెట్స్ ప్రకారం ఒక సెట్ ని మనం చూస్ చేయాలి. ఇక్కడ మీకు నోట్ కూడా ఇచ్చినారు. ఆపరేషన్ షుడ్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద digits, without breaking down the numbers into the digits. Okay, digits గా చేయకుండా నార్మల్ గా ఆపరేషన్ చేయమన్నాడు. సో ఓకే, సచ్ యాస్ యాడింగ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లికే ఎక్సెట్రా ఏమైనా చేసుకోవచ్చు. సో టు ద 13 కెన్ బి పెర్ఫార్మ్. సో బ్రేకింగ్ డౌన్ నాట్ పాసిబుల్. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా మీరు దీన్ని గమనించండి. ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, సి, ఇది ఏబిసి అనుకోండి. ఓకేనా? రైట్. సో ఏసీని జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే మధ్యలో చిన్న సంఖ్య ఉంది, అంటే డివిజన్ పాసిబిలిటీ ఉంది. ఓకేనా? రైట్.
54/8 ఓకేనా. దట్ ఈస్ C/A. C/A చేస్తే మనకు B వస్తుంది చూడండి ఓకేనా. 18 3 times 54 ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేశారు, సో C/A చేస్తే B వస్తుంది, ఇక్కడ కూడా C/A B వస్తుంది ఓకేనా. సో 84/21 చేస్తే 4 times అవుతుంది ఓకే, B వచ్చింది. దట్ మీన్స్ C/A ఇక్కడ ఏం అప్లికేబుల్ అయింది, C/A is equal to B ఓకేనా. సో ఇక్కడ చూడండి C/A is equal to B రావాలి, C/A ఇది రావాలి, C/A చేస్తే B రావాలి ఓకేనా, రాదు ఓకే రైట్. C/A 14 2 times ఓకేనా. సో ఆప్షన్ ఇది మన ఆన్సర్ ఓకేనా, ఇది ఓకే రైట్. సో C/A తీసుకుని వాడండి ఒక లాజిక్ ఏంటి, C/A is equal to B వస్తుంది. నెక్స్ట్ ఓకే, మన ఎస్ఎస్సి ఎంటీఎస్ సెషన్ 1 కి ఆల్మోస్ట్ ఎగ్జామ్ అనేది ఏ క్షణమైనా రావచ్చు కాబట్టి, సో మీ యొక్క సెషన్ 1 అనేది మీకు చాలా అర్హతతో ఉన్నటువంటి ఎగ్జామ్. ఇలా ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతూనే మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. సెషన్ 2 లో మీరు ఎంత పర్ఫామ్ చేసినా ఈ సెషన్ 1 లో ఒకవేళ క్వాలిఫై కాకపోతే అది వృధా అవుతుంది కాబట్టి, సో సెషన్ 1 కూడా మనం నెగ్లెక్ట్ చేయాలి. ఇంకొక అద్భుతమైన అప్డేట్ ఏంటంటే, ఒకవేళ టై కేసు ఏర్పడింది అనుకోండి, అప్పుడు టై నుంచి మిమ్మల్ని పిక్ చేసుకోవాలంటే మీకు సెషన్ 1 లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఆ టై కేసులో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతారు ఓకేనా. అలా కూడా ఉంటుంది. అప్పుడు సెషన్ 1 చాలా ఇంపార్టెంట్, మీకు కమిషన్ కూడా అలాగే నోటీస్ లో మెన్షన్ చేసింది. సో సెషన్ 1 అనేది ఖచ్చితంగా అందరూ క్వాలిఫై కావాలి. సో 40 క్వశ్చన్లకి మీరు ఖచ్చితంగా 12 క్వశ్చన్లు చేయాల్సిందే ఓకేనా. సో 9 కేసులు తీసుకొని ప్రయత్నం చేయండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంబినేషన్ అనేది మీకు కేవలం 9 సెషన్ 2 ఫుల్ కోర్సు. సో మన తెలుగు ఫ్యాకల్టీ మన తెలుగు స్టూడెంట్స్ కి ఈజీగా ఇంగ్లీష్ ని అద్భుతంగా నేర్పించడానికి ప్రయత్నం చేశారు. చాలా మంచి కోర్సు, కేవలం 9 6 months వ్యాలిడిటీ తీసుకోండి. అండ్ టార్గెట్ ఎంటీఎస్ సెషన్ 2 అనేది దీంట్లో చాలా అద్భుతమైన క్వశ్చన్లు ఉన్నాయి. 1000 బిట్స్ మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. సో 1000 బిట్స్ విత్ డీటెయిల్ సొల్యూషన్ నోట్స్ కూడా ఇచ్చినాము. 1000 బిట్స్ విత్ క్లాస్ నోట్స్ మేకింగ్ కూడా మీకు ఇందులో ఉంది. మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మీ యొక్క సెషన్ 2 లో కరెంట్ అప్డేటెడ్ పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాలు కూడా పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీలో మేము చేర్చడం జరిగింది. అదేవిధంగా జనరల్ సైన్స్ లో కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన బిట్స్ కూడా చేర్చడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ కు ప్రత్యేకంగా కూడా మేము 100 క్వశ్చన్ కూడా మేము క్రియేట్ చేసినాము. సో తీసుకోవడానికి ప్రయత్నం చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రాగా మీకు ఇందులో మోడల్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా మీకు ఇందులో యాడ్ అవుతాయి ఓకేనా. సో ఎంటీఎస్ సెషన్ 2 ఇండియన్ హిస్టరీ 25 రూపీస్ కే ఇచ్చినాము. హై క్వాలిటీ కంటెంట్ విత్ స్టేట్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ. 6 టాపిక్స్ మీకు ఖచ్చితంగా ఈ 6 టాపిక్స్ 2 క్వశ్చన్లు పడుతున్నాయి. దట్ మీన్స్ 6 మార్క్స్ మీకు ఖచ్చితంగా మీ పాకెట్ లో ఉంటాయి. ఈ పూర్తి కోర్సు 25 రూపాయలకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అదే విధంగా తెలుగు మీడియంలో కూడా ఉంటుంది ఓకేనా. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఎంటీఎస్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తిరిగేయండి, ఒక రేంజ్ లో ఉంటాయి క్వశ్చన్స్. పేరుకే ఎంటీఎస్ ఎగ్జామ్ అయినప్పటికీ క్వశ్చన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఇచ్చినారు సైన్స్ పార్ట్ అయితే ఓకేనా. అంచేత మీకు సులభంగా మీ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ లో మీకు 74 ఇక్కడ ఆల్మోస్ట్ మీకు క్లాసెస్ కంటిన్యూ కూడా చెప్తాను. సో ఫిజిక్స్ లో మీకు 75 క్లాసులు ఉన్నాయి దాదాపుగా. కెమిస్ట్రీలో మీకు ఆల్మోస్ట్ కెమిస్ట్రీలో మీకు ఒక 24+ hours క్లాసెస్ ఉన్నాయి. అండ్ బయాలజీలో మీకు 35 hours ప్లస్ క్లాస్ ఉన్నాయి ఓకేనా. సో చాలా యూస్ఫుల్ అవుతుంది, మంచి కంటెంట్. సో సులభంగా నేర్చుకోవచ్చు. 9 వేస్తున్నాము, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలా జాయిన్ అవ్వాలి అంటే, సో Q&A ఎగ్జామ్స్ అనే యాప్ ఉంటుంది. సో యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఇన్స్టాల్ చేసుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత ఆల్ కోర్సెస్ మీద నొక్కితే మీకు బ్యాచెస్ అన్ని కనబడతాయి ఓకేనా రైట్. సో మీకు ఒక బ్యాచ్ యాప్ లింక్ అనేది ఛానల్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంది, మీరు అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఈ సెషన్ అనేది పార్ట్ 3. పార్ట్ 1, 2 కూడా మనం చేసినాము. సో పార్ట్ 1, 2 కూడా చేసినాము. సో సులభంగా నాన్ మ్యాథ్స్ వరకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పినాము. సో చూడడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.